హాయ్ గాయ్స్ అందరికీ ఈరోజు నేను అటుకులు ఉప్మా చేయబోతున్నాను. ముందుగా మనం ఒక గిన్నెలోకి అటుకులని ఇలా తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు సరిపడా వేసుకోవాలి. తాలింపు గింజలు వేసిన తర్వాత ఇలా ఒకసారి మనం కలుపుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత పల్లీలు కొంచెం ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డ, తాలింపు గింజలు, పల్లీలు అన్నీ వేగిన తర్వాత ఇలా ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న అటుకులని కడాయిలోకి వేసుకోవాలి. కడాయిలోకి వేసుకున్న తర్వాత కొంచెమంత పసుపు, సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెమంత కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఇలా నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండిన తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి.